నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లిటరసీ ఇండియా. ఈ ఛానల్లో మీకు మీ కుటుంబ భద్రతకు నేరుగా ఉపయోగపడే లీగల్ అవేర్నెస్ విషయాలను సింపుల్గా చెప్తున్నాం. ఈరోజు టాపిక్ చాలా ముఖ్యమైనది. పోలీస్ మనల్ని అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, మన హక్కులు ఏంటి, తప్పుగా అరెస్ట్ చేస్తే మనం ఎలా ఎదుర్కోవాలి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడాలి. తప్పకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఈ టాపిక్ గురించి మనం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు వీరేశ్విత గారు. ఈ టాపిక్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. వీరేశ్విత గారు, అరెస్ట్ అంటే ఏమిటి? ప్రతి ఒక్కరు దాని గురించి భయపడతారు. అరెస్ట్ అంటే పోలీసులు మన స్వేచ్ఛను చట్ట ప్రకారంగా పరిమితం చేయడం. ఇది జస్ట్ ఒక ప్రొసీజర్ మాత్రమే. అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు దోషి అవ్వరు. మిమ్మల్ని కోర్టులో హాజరు చేస్తారు. అక్కడ వచ్చిన జడ్జిమెంట్ బట్టి మీరు దోషో నిర్దోషో తెలుస్తుంది. యశ్విత గారు, పోలీస్ ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయొచ్చు? తీవ్రమైన నేరాలు అంటే 7 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు నమోదైనప్పుడు, కోర్టు వారెంట్ ఉన్నప్పుడు, లేదా ఆధారాలు నాశనం చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తారు. అనుమానం పేరుతో అరెస్ట్ చేయకూడదు. ప్రతి అరెస్ట్కి ఒక కారణం ఉంటుంది. వీరేశ్విత గారు, అరెస్ట్ చేస్తున్నప్పుడు మన మొదటి హక్కు ఏమిటి? ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పాలి, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అరెస్ట్ మెమో ఇవ్వాలి. ఇవేవి లేకపోయినా అది అక్రమ అరెస్ట్ అవుతుంది. యశ్విత గారు, అరెస్ట్ అయిన వెంటనే లాయర్ని కలవాలంటే? ప్రతి అరెస్ట్ అయిన వ్యక్తికి లాయర్ని కలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు డబ్బు సమస్య ఉంటే ఉచిత న్యాయ సహాయం కోర్టు వారిచే అందించబడుతుంది. లాయర్ లేకపోతే మీరు స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. యశ్విత గారు, పోలీసులు అరెస్ట్ చేసే ముందు మహిళలకి ప్రత్యేక హక్కులు ఏమైనా ఉన్నాయా? అవును, చాలా ఉన్నాయి. మహిళా పోలీస్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. రాత్రి సమయంలో అరెస్ట్ చేయకూడదు. మహిళలను సపరేట్ లాకప్లో ఉంచాలి. వారు అడిగిన కేసు వివరాలు అన్నీ పూర్తిగా చెప్పాలి. గౌరవంగా ప్రవర్తించాలి. ఇవేవి ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయి. యశ్విత గారు, అరెస్ట్ చేసిన వారిని 24 గంటల్లోనే కోర్టులోకి ఎందుకు తీసుకుని వెళ్తారు? పోలీసులు 24 గంటలకి మించి కస్టడీలో ఉంచలేరు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అక్కడ మీరు మీ బాధను చెప్పుకోవచ్చు. యశ్విత గారు, అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ వస్తుందా? చాలా కేసుల్లో బెయిల్ హక్కుగా లభిస్తుంది. పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ ఉంటుంది. బెయిల్ అనేది మన హక్కు. వీరేశ్విత గారు, పబ్లిక్కి మీరు ఇచ్చే చివరి మెసేజ్ ఏంటి? అరెస్ట్ అంటే జీవితం ముగిసినట్టు కాదు. మన చట్టం మనకి తెలిస్తే మనల్ని ఎవరూ అన్యాయం చేయలేరు. అవగాహనతో బతుకుతాం, భయంతో కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లీగల్ లిటరసీ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. Day 8 పోలీస్ నోటీస్ వస్తే ఏం చేయాలి అనే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.